భగవంతుని నమ్మిన వారికి, సదాచారాలను అక్షరాలా ఆచరించే వారికి జీవితం తెరిచిన పుస్తకమే. భవిష్యత్తు గురించి వారికి చింత ఉండదు. బాబా తన మాటతో ఉజ్వలమైన భవిష్యత్తును తన భక్తులకు స్పష్టంగా నిర్దేశిస్తారు. దాము 2 సార్లు కొత్త వ్యాపారం చేస్తానంటే వద్దు అన్నారు బాబా. దాము బాబా మాట నమ్మినందుకే అపార నష్టం నుండి తప్పించుకోగలిగాడు. మన భవిష్యత్తును తెలుసుకోగలగాలి అంటే ముందు జరగబోయేది ఎలాంటిదైనా సరే స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండాలి. బాబా ఏం చేసినా మన మంచికేనని పూర్తి నమ్మకంతో ఉండాలి. సాయినాథునికి మన భవిష్యత్తు విదితమే. అందుకే మన జీవితాన్ని సాయినాథుని చేతిలో ఉంచుదాం. మన భవిష్యత్తుకు పూలబాటను సాయినాథుడే మనకు నిర్దేశించుతారు కనుక హాయిగా మనకు ఏ చింత లేకుండా బాబా వారి బాటలో నడవడానికి సంసిద్ధులమై ఉందాం. సాయినాథుడు ఏది చేసినా కూడా మనకు మంచినే తలపెడతారు, మంచినే సూచిస్తారు. మన ముందు వెనుక ఉండి సాయినాథుడే మనను ముందుకు నడిపిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.